మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కోతుల సమస్య పరిష్కరించేందుకు బీజేపీ నాయకులు కృషి చేస్తున్నారు. రోజు రోజుకు కోతుల బెడద తీవ్రమవుతూ ఉండటంతో ప్రత్యేకంగా కోతులు పట్టేవారిని తీసుకుని వచ్చినటువంటి బీజేపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు అంగడిపేట శ్రీనివాస్ గౌడ్ కోతులను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి నుండి వచ్చిన ప్రత్యేక బృందం గ్రామంలో కోతులను బంధించేందుకు చర్యలు చేపట్టారు. వాటిని బంధించిన అనంతరం నల్లమల్ల అడవి ప్రాంతంలోకి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని బీజేపీ నాయకులు తెలిపారు. కోతుల బెడద వల్ల రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారని, ఇళ్లలోకి కూడా చొరబడి ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నాయని, పంట చేలల్లో పంట నష్టాన్ని కలిగిస్తున్నందున కోతులను బంధించాలని ఈ చర్యలు చేపట్టినట్లుగా వారు తెలిపారు. నుంచి ఊర్లోకి రావటం జరిగింది. అప్పుడప్పుడు సుమారు 20 సార్లు ఇక్కడ వచ్చినాం మేము. అక్కడక్కడ మేత వేసి ఎన్ని గుంపులు ఉన్నాయో అనేది అన్నీ మేము చూసినాము. మా సొంత ఊరు తిరుపతి. మేము ఇక్కడ జగిత్యాలలో పని చేస్తున్నాము. అక్కడి నుంచి వచ్చి చూస్తున్నాము. చూసి అంతా ఓకే చేసి సార్ వాళ్ళతో మాట్లాడినాము. మేము మొత్తం అంతా చూసినాము. అక్కడక్కడ ఏరియాలో అక్కడక్కడ మేత పెట్టి అవి అన్నిటికీ అలవాటు చేసి ఎన్ని గుంపులు ఉన్నాయి అనేది చూసినామని. మొత్తం లక్షల్లో పని అయితే కోతులు అయితే మస్తుగా ఉంది. వేలల్లో ఉన్నాయి కోతులు అయితే మొత్తం అక్కడక్కడ మొత్తము అలా పట్టించేదానికి సార్ వాళ్ళు మమ్మల్ని పిలిపించినారు. రేట్ అవంతా మాట్లాడడానికి ఆల్రెడీ మేము మొత్తం ఊరంతా తిరిగి చూడటం అయిపోయింది. ఎక్కడెక్కడ కోతులు ఉన్నాయి అనేది అన్నీ మేము చూసినాము. వీటితోటి చాలా ప్రెజర్ వస్తుంది. కోతులు చాలా మందికి కొరుకుతుంది, బాధ పెడుతుంది, కష్టపెడుతుంది. పంటలు పండనియటం లేదు. ఇళ్ళలో ఒక సామాన్లు మిగులునియటం లేదు. పిల్లలు కొరుకుతుంటాయి బడిలో, స్కూల్లో ఎక్కడ కూడా ఉన్నయటం కూడా చాలా దౌర్జన్యం చేస్తుంది. ఒక రౌడీ ఇచ్చే మాదిరిగా చేస్తుంది కోతులు. కాబట్టి దానికి పట్టించేదానికి పిలిపించినారు. 20 సార్లు అయితే మేము వచ్చినాము, చూసినాము అన్ని. ఇప్పుడు ఎన్ని గుంపులు ఉన్నాయో అన్ని చెప్పినాం వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు పట్టించడానికి పిలిపించారు. ఇది ఏదైతే ఈ కోతుల నుంచి ప్రజలకు అనేక ఇబ్బందులు గురవుతుంది. ఎందుకంటే కోతులు రైతులను విత్తనాలు వేయంగానే విత్తనాలు తినేస్తున్నాయి. పంట అయితే పంటలు ఖరాబ్ చేస్తున్నాయి. ఇళ్ళల్లో ఏదైతే వస్తువులు తీసుకొని పోయి తింటున్నాయి. చిన్న పిల్లలను, పెద్దలను అందరినీ కరుస్తున్నాయి. చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కాబట్టి ఇదంతా మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దృష్టిలో పెట్టుకొని గత 5-6 నెలల నుంచి ఇదంతా ఒక ప్లాన్ చేసి ఈ యొక్క మన వెల్దుర్తిలో ఉన్నటువంటి కోతులను పూర్తిగా ఇక్కడ నుంచి తరిమేసి ఏదైతే పెద్ద ఫారెస్ట్ అడవిలు ఉన్నాయో, శ్రీశైలం అడవి కానీ ఇంకా అక్కడక్కడ ఉన్నాయో, ఫారెస్ట్ అధికారులతోటి సంప్రదించి అక్కడికి ఇవన్నీ పంపించడం జరుగుతుంది. బోన్ల ద్వారానే ఇవన్నీ పంపించడం జరుగుతుంది. గతంలో కూడా ఈ కోతులు పట్టేటోళ్ళు ఇక్కడికి